జ్ఞానం చాలా ఉంది. ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు అన్నట్లు ఆ రూట్ కాజ్ ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడున్న చాలా రోగాలకు కూడా మెయిన్ రూట్ కాజ్ ఎక్కడో, ప్రాబ్లం ఎక్కడో తెలియదు. ప్రతి డాక్టర్ ప్రాబ్లం ఏం లేదని రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా బయటకు వెళ్ళి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు, డాక్టర్స్ ని మారుస్తూ తిరుగుతున్న వాళ్ళే ఈ కాలంలో ఎక్కువ చూస్తున్నాం. సో మీరు నాకు ఆన్సర్ చెప్పలే, ఎంతకాలం మొత్తం మీ చదువు? 7 years ఫార్మల్ ఎడ్యుకేషన్ అయితే, ఇంటర్న్షిప్స్ అన్ని అయిపోయేసరికి 8 years అనుకోండి. ఫార్మల్ ఎడ్యుకేషన్ 8 years, దాని తర్వాత సర్టిఫికేషన్స్ ఐ డిడ్ లైక్ 3 years పడుతుంది నాకు మొత్తంగా. 11 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ కడుపులో పేషెంట్ దగ్గరికి వెళ్దాము. ఏమైంది ఆమె విషయంలో? యాక్చువల్లీ షీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. అప్పుడు నేను మాట్లాడి ఐ టోల్డ్ హర్, నాకున్న నాలెడ్జ్లో నేను ఏం చేయాలో చేశాను, సో డోంట్ టేక్ మీ రాంగ్ అండ్ వి రిఫండెడ్. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏమై ఉంటుంది తన ప్రాబ్లం? అప్పుడు IBS, తనకున్నది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అదే కేసు, ఆమెకి సివియర్ కాన్స్టిపేషన్ ఉంది. అది అప్పుడు మేము చేసేటప్పుడు కాన్స్టిపేషన్ ఉందా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉన్నాయా, బ్లడ్ వర్క్ చేయించాలి, B12 తీసుకోవాలి, ఇలాంటివన్నీ మాకు నాలెడ్జ్ లేదు. బికాజ్ నాకు టెక్స్ట్ బుక్స్ ఎక్కడా కూడా నేర్పియలే. సో IBSకి గ్లూటెన్ తినండి, డైరీ తినండి అంతవరకే మీకు గూగుల్ చెప్తుంది. కానీ దానికి ఒక రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అని నేర్చుకోవడానికి నాకు చాలా ఇయర్స్ పట్టింది. సో ఐ సెట్ లైక్, నేను ఏ కేసు అయినా ఇప్పటికైనా యశోద గారు, నాకు తెలిస్తేనే నేను వాళ్ళని ఫస్ట్ ప్రోగ్రాంలోకి తీసుకుంటాను. నేను కాన్ఫిడెంట్గా ఉండాలి ఫస్ట్. అందుకనే మేము కేస్ అనాలిసిస్ అని ఫస్ట్ స్టెప్ చేసుకుంటాం, వేర్ నేను ఒక అరగంట మాట్లాడతాను, నా స్టాఫ్ ఒక మెంటర్ మళ్ళీ అలాట్ చేసి తనతో ఒక ½ hour క్వశ్చన్స్ అడిపిస్తాం. అన్నీ కలిపి నా దగ్గర ఒక 20-30 క్వశ్చనర్స్ ఉంటాయి. దాంట్లో ఫిల్ చేయాల్సినవి ఉంటాయి. మీరు అన్ని రిపోర్ట్స్ పట్టుకొని రావాలి. సో ఎక్కడ మాకు చిన్న డౌట్ వచ్చినా, మేము చేయలేమేమో అన్న నేను ఫస్ట్ చెప్తాను, ఐ విల్ ట్రై. నేనైతే ఒక 50% రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొన్ని కేసెస్లో 99% కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే మేము వాళ్ళని తీసుకుంటాం. ఎక్కడైతే ఆ కాన్ఫిడెన్స్ లేదు అనుకున్నప్పుడు, లేదా చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్తో వస్తారు, ఇంటెస్టైనల్ TB కేసెస్, IBD కేసెస్ విచ్ ఆర్ నాట్ IBS లాంటివి కాదు, పోస్ట్ ఆప్ సర్జరీ జరిగిన తర్వాత క్యాన్సర్ రికవరీ కేసెస్, ఇలా చాలా కేసెస్ మేము కాంప్లికేటెడ్గా చూస్తాం. అక్కడ నేను మిగతా వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు అన్నీ మారిపోతాయి 3 monthsలో నేను ప్రామిస్ చేయాలి. సో రియలిస్టిక్గా నేను చెప్తాను, మీ కేసు ఇది, మీ బాడీ ఇలా ఆల్టర్ అయ్యి ఉంటుంది, ఇన్ని మెడికేషన్స్ ఉంటుంటే 3 monthsలో ఏదైతే నేర్పిస్తామో 3 months అని వస్తారు. కానీ నా రిటైన్ చేసుకునే క్లయింట్ ఆల్మోస్ట్ 6 months ఉన్న వాళ్ళు, 1 year ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. అంత కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా మేము చూసాం. వాళ్ళకి దే ట్రస్ట్ మీ, లైక్ ఓకే దీని సొల్యూషన్ చూపిస్తుంది అన్న ట్రస్ట్ని అయితే మేము బిల్డ్ చేసుకోగలిగాం. ఐఎమ్ లైక్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. వాళ్ళకి చదువుకున్న చదువు అన్నిటి గురించి అందరికీ అవగాహన లేకపోయినప్పటికీ, ఎట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఒక సొల్యూషన్ బెస్ట్ వేలో దొరుకుతుంది అనే దానికి ఆన్సర్ చెప్పండి. ఎలాంటి పేషెంట్స్ రావచ్చు? ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేను డయాబెటీస్, PCOS, వెయిట్ లాస్ ఇవన్నీ చేసాం. అది నాకు ఒక కేక్ వాక్ లాంటిది, చాలా ఈజీ. అసలు నా దాకా రాక్కర్లేదు, మీరు మా స్టాఫ్తో మాట్లాడుకుని యూ కెన్ సైన్ అప్, బికాస్ వాళ్ళని కూడా మేము అలాగే ట్రైన్ చేసుకున్నాం. నాకున్న 10 members ఆఫ్ ఎవరైతే క్లినిక్లో వర్క్ చేస్తారో వాళ్ళందరూ MSc క్లినికల్ డైటెటిక్స్ చేసిన వాళ్ళు, మంచి యూనివర్సిటీ టాపర్స్ని పిక్ చేసుకున్నాం మేము. వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చేసిన వాళ్ళని నేను పిక్ చేసుకొని ట్రైన్ చేసుకున్నాను. నా దాకా రావాల్సిన కేసెస్ ఏంటి అంటే క్రానిక్ అసిడిటీ. మేము అన్నీ చేసాము, అందరు డాక్టర్స్ని కలిసేసాం, అన్ని డైటరీ మోడిఫికేషన్స్ చేసుకున్నాం, నాకు ఆన్సర్ దొరకట్లే. లేదా మైల్డ్ డిజార్డర్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడిప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ స్టార్ట్ అవుతుంది, అసిడిటీ, IBS, కాన్స్టిపేషన్, డయేరియా. స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి సివియర్ స్టేజ్ దాకా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. హార్మోనల్ హెల్త్ కూడా, విమెన్కి PCOS ఇప్పుడు చాలా కామన్గా అయిపోయింది. కానీ PCOSలో కూడా చాలా టైప్స్ ఆఫ్ PCOS ఉన్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని కామన్గా మాట్లాడుకుంటాం, కానీ దానికి కూడా రూట్ కాజ్ అనాలిసిస్ ఉంటుంది. అందరికీ PCOS ఉన్నా కానీ అందరికీ సేమ్ సిమ్టమ్స్ ఉండవు. ఒకరికి పీరియడ్స్ రావు, ఒకరికి సిస్ట్ ఉంటాయి, ఒకరికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఒకరికి ఎండోమెట్రియాసిస్ ఉంటుంది, ఒకరికి మే హార్మోన్ ప్రిడామినెంట్ PCOS ఉంటుంది, ఒకరికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఒబెసిటీ లేకుండా కూడా PCOS ఉంటుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ PCOS. అక్కడ నేను అన్నీ చేసినా కూడా నాకు ఆన్సర్ రావట్లేదు అండి, యూ కెన్ కమ్ టు మీ. అదర్వైజ్ ఓకే నాతో చెప్పించుకుంటే బాగుంటుంది అనుకున్నా కూడా యూ కెన్ కమ్. వీ డీల్ విత్ కిడ్స్ న్యూట్రిషన్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, పోస్ట్ ప్రెగ్నెన్సీ. నా దాకా వచ్చేదైతే దిస్ IBS, గట్ హెల్త్. మిగతా కేసెస్ అన్ని యూ కెన్ టాక్ టు ద టీమ్.
లేదు నాతోనే మాట్లాడతాన్నా కూడా ఓకే. బట్ ఐఎమ్ మోర్ స్పెషలైజ్డ్ అండ్ ఫోకస్ ఇన్ హార్మోనల్ హెల్త్, గట్ అండ్ హార్మోనల్ హెల్త్ అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో అయితే గత కొంతకాలం ఒక 10 years నుంచి గట్ హెల్త్ గురించి వింటున్నాం. అంతకుముందు అనేది ఒక గట్ ఉంటుంది, దాని ఆరోగ్యం అనేది కూడా నేనైతే 10 years నుంచి కూడా వినలేదు యశోద గారు. లాస్ట్ ఎప్పుడైతే ఆ కోవిడ్ వచ్చిందో అప్పుడు అందరూ ఈ గట్ హెల్త్ బాగుండాలి, గట్ హెల్త్ బాగుండాలి అప్పుడు విన్నదే. నేను హాస్పిటల్స్ లో చేస్తున్నప్పుడు కూడా మాకు ఒక స్టాండర్డ్ డైట్ ప్లానే ఉంటుంది. డయాబెటీస్ అయితే ఇది, థైరాయిడ్ అయితే ఇది, కానీ అదంతా కన్వెన్షనల్ మెడిసిన్ ఎలా అయితే చెప్పిందో కన్వెన్షనల్ డైటెటిక్స్ లో కూడా ఫ్లాస్ ఉన్నాయి. సో అది నేను ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నామో నేర్చుకోవడం అప్పుడే తెలిసింది. సో గట్ హెల్త్ అంతా ఈ కషాయం తాగారు కోవిడ్ లో, చూసారా? ఆ కషాయం తాగి యాసిడ్ రిఫ్లెక్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు సగం మంది ఉన్నారని నా ఒపీనియన్. అప్పుడు నార్త్ ఇండియా నుంచి మా క్లయింట్స్ వచ్చేవాళ్ళు యశోద గారు. మన తెలుగు వాళ్ళు ఎక్కువ తాగలేదేమో కషాయం, నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ మొత్తం యాసిడ్ రిఫ్లెక్స్, ఎంత కషాయం తాగి వాళ్ళకి ఎంటీ స్టమక్ మీద ఈ వైరస్ చచ్చిపోతుంది అని చెప్పి ప్రొపగాండా అయింది అప్పుడు కోవిడ్ టైంలో. అప్పుడు వచ్చిన యాసిడ్ రిఫ్లెక్స్ కేసెస్ మేము చూసినప్పుడు అరే ఇంతమంది సఫర్ అవుతున్నారా దీంతో అని నాకు అనిపించింది. కరోనా వ్యాక్సిన్ వల్ల ఈ ఎఫెక్ట్స్ అంతా అని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు చెప్తున్నది వింటే అసలు మేము తాగిన వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్, ఎంటీ స్టమక్ మీద మిరియాలు కాచుకొని తాగి, జింజర్ బాగా స్టీప్ చేసుకొని తాగి లేదు మన తెలుగు అసిడిటీ వస్తుంది. ఇప్పటికీ కూడా మెంతి వాటర్ లేవంగానే ఎక్కువ తాగుతారు, బట్ అది అందరికీ పడదు, చాలా బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. సో న్యూట్రిషన్ ఎప్పుడు కూడా సబ్జెక్టివే. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ టాపిక్ గట్ హెల్త్ గురించి, నేనైతే లాస్ట్ ఒక 5-6 years నుంచి, నేను చదువుకున్నప్పటి నుంచి, మేబీ నేను సోషల్ మీడియాలో అంతకు ముందు లేను కాబట్టి నాకు అంత తెలియదు అనుకుంటా. ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చింది, ఏ డిసీజ్ అయినా ఇట్ బిగన్స్ ఫ్రమ్ ద గట్ అని అందరికి అవేర్నెస్ వచ్చింది. నిజమైన 75% ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ గట్ హెల్త్ కాపాడుకోలేకపోవటం. అది కరెక్ట్. ఓకే, నిజంగా ఒక మనిషి గట్ హెల్త్ ని కాపాడుకోవాలి అంటే ఎట్లాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయా, లేకపోతే అలవాటు చేసుకోవాల్సినవి ఉంటాయా? ఫస్ట్ అసలు గట్ అంటే మౌత్ నుంచి యానల్ రీజన్ దాకా ఒక హాలో ట్యూబ్ లాగా ఉంటుంది. మన గొంతు, పొట్ట, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వస్తుంది. దీంతో పాటు 2 organs, లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఉంటాయి. మన హోల్ గట్ మైండ్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది, కమ్యూనికేట్. సో ఇక్కడ కేవలం న్యూట్రిషన్ ఒక్కటే కాదు, మీ ఆలోచనలు, మీ ఆలోచన విధానాలు, మీ గట్ మైక్రోబియం అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎలాంటి అట్మాస్ఫియర్కి లో పెరిగారు, ఎక్స్ట్రీమ్లీ స్టెరైల్ అట్మాస్ఫియర్లో పెరిగారా, మంచిగా విలేజ్ అట్మాస్ఫియర్లో పెరిగారా, ఏం ఫుడ్ తిన్నారు చిన్నప్పటి నుంచి, ఇదంతా మీ గట్ మైక్రోబియంని డిక్టేట్ చేస్తుంది. మనకు కనిపించని హీరో మన గట్ మైక్రోబియం అనమాట. మీరు ఎనర్జీ ఎంత తిన్నా నాకు ఎనర్జీ రావట్లేదు అంటే మీ గట్ మైక్రోబియం బాగాలేదు అని కూడా అర్థం. సో ఇలాగా అసలు గట్ తిన్నది అరిగించుకుంటుంది, డైజెస్ట్ అయ్యింది అబ్జార్బ్ చేసుకుంటుంది, న్యూట్రియంట్స్ అన్ని అబ్జార్బ్ అయిన తర్వాత దానికి అక్కర్లేని అమౌంట్ని బయటకు పంపించేస్తాం. ఈ ఫంక్షనాలిటీలో తేడా వచ్చేలాగా మీరు ఏం చేసినా కూడా మీ గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో ఏమవుతాయి, అసలు గట్ హెల్త్ స్పాయిల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్స్ ఆలోచించుకున్నారు అనుకోండి, ఆ తర్వాత యూ డోంట్ డూ దట్ మిస్టేక్. సో తినాల్సిన టైంకి తినరు ఫస్ట్, దట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఏదో ఒక సాకు చెప్తారు. ఇప్పుడు అకేషనల్లీ ఓకే, ఏదన్నా నెలకు ఒకసారి మీకు తినడం కుదరలేదు అంటే ఓకే, కానీ బట్ తినాల్సిన టైంకి తినకపోవడం. అండ్ చూయింగ్ అన్నది మర్చిపోయాం మనం అందరం, అసలు నమిలి తినడం అన్న కాన్సెప్టే లేదు. నిజంగా అంత ఎఫెక్టివా? చాలా ఎఫెక్టివ్. చాలా సగం మెకానికల్ డైజెషన్ అంటాం మనం మౌత్లో జరిగేది, మీ పళ్ళు ఉన్నది దానికోసమే. మీరు మెకానికల్ డైజెషన్ పెద్ద మాలిక్యూల్స్ని బాగా బ్రేక్ చేసి చేసి మింగినప్పుడు మీ స్టమక్ మీద బర్డెన్ తగ్గుతుంది. అది ఎక్కువ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసుకొని, ఎక్కువ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసుకొని, ఎక్కువసేపు మీ కడుపులో ఫుడ్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం రాదు. అప్పుడు మీకు అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, కడుపులో మంటలు లాంటివి రావు. ఎవరైతే చేసి నమిలి మంచిగా తింటారో, టైం తీసుకొని తింటారో వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్స్, అసిడిటీలు రావు అసలు. సో టైంకి తింటారో వాళ్ళకి అసలు ఇవి రావు. మీరు ఏదైనా తినండి, మంచిగా చేసి తినండి. అలా తిన్నప్పుడు మీ స్టమక్ మీద ఎక్కువ బర్డెన్, బికాజ్ మెకానికల్ డైజెషన్ అయిపోతుంది, కెమికల్ డైజెషన్ మీ పొట్టలో జరుగుతుంది.